హాయ్ అండి. ఈరోజు కమ్మటి దోసకాయ టమాటా రోటి పచ్చడి అయితే చేసేసుకుందాము. ఇది మా అమ్మమ్మ చేస్తుందండి ఈరోజు. ముందుగా పచ్చడికి కావాల్సినవి 3 మీడియం సైజ్ టమాటాల ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే దోసకాయ ముక్కలను కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే పంటికి తగులుతూ రుచి అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక బాండీలో ఒక 10 పచ్చిమిర్చీలు, అలాగే 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకొని కొంచెం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలండి. అలాగే కరివేపాకును కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వీటినైతే మంచిగా ఫ్రై చేసుకుందామండి. పచ్చిమిర్చి ఘాటును బట్టి పచ్చిమిర్చీలు అయితే యాడ్ చేసుకోండి. నాకైతే 10 పచ్చిమిర్చీల వరకు పట్టాయండి. ఇవి మంచిగా ఇలా దూరగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని వీటిని కొంచెం చల్లారనిద్దామండి. పల్లీలు మంచిగా వేగితేనే చట్నీకి రుచి అయితే ఉంటుందండి. ఇప్పుడు ఇదే బాండీలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలండి. టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. అలాగే దీనిలోకి నేను 1/2 టేబుల్ స్పూన్ దాకా కల్లుప్పు అయితే వేసుకుంటున్నానండి. మీరు నార్మల్ ఉప్పు అయినా సరే వేసుకోవచ్చు. ఉప్పుతో పాటు చింతపండును కూడా వేసుకుంటున్నాను. చింతపండు మెత్తగా అవ్వాలండి. అప్పుడే మనకి పచ్చడిలో నూరేటప్పుడు అది కలిసిపోతుంది, లేకపోతే అలాగే మనకి తగులుతూ ఉంటుంది పంట కింద. ఇట్లా టమాటాలతో పాటు దాన్ని కూడా మగ్గించేసుకోవాలి. చూడండి, టమాటా అనేది మెత్తగా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందాము. ఇప్పుడు మంచిగా ఒక రోల్ని అయితే తీసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బలు అయితే చిన్న రోల్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకును రోట్లో వేసుకొని మంచిగా దంచుకుందామండి. రోట్లో నూరేటప్పుడు అలా కచాపిచాగా నూరుకుంటేనే దాని టేస్ట్ అయితే తెలుస్తుందండి, పచ్చడి టేస్ట్. అదే మిక్సీలో వేసామంటే మెత్తగా అయిపోతుంది. నాకైతే ఆ టేస్ట్ ఎందుకో నచ్చదు. ఇలా రోట్లో వేసుకొని దంచుకుంటేనే రుచి చాలా బాగుంటుంది. అలాగే కొంచెం శ్రమ పడితే రోట్లో ఇలా పచ్చళ్ళు అయితే నూరుకొని చక్కగా తినేసేయొచ్చండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మగ్గించుకున్న ఈ చింతపండును కూడా వేసుకొని నూరేసుకుందామండి. మంచిగా మెత్తగా అయిపోతుంది. అలాగే మనకి పచ్చడిలో తినేటప్పుడు కూడా అడ్డు రాకుండా ఉంటుందండి. ఇప్పుడు నేను ఒక గుప్పెడు దోసకాయలను కూడా కచాబిచాగా దంచుకుంటున్నాను. ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొన్ని దోసకాయ ముక్కలను అయితే వేసుకొని దంచుకోవాలండి. చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు రోట్లో పచ్చళ్ళు ఇలా నూరుతూ ఉంటారు కదండి. కానీ ఇప్పుడు సిటీల్లో ఎవరి లైఫ్ వాళ్ళది. మిక్సీలో పట్టేసుకొని 2 నిమిషాల్లో పట్టేసుకొని తినేస్తున్నాము. కానీ రోట్లో దంచిన టేస్ట్ అండి. ఇలా టమాటాలను కూడా వేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకుంటూ మెత్తగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేటట్టు రోట్లో అయితే రుబ్బుకోవాలండి. ఇది మా అమ్మమ్మ చేస్తున్న దోసకాయ టమాటా పచ్చడి అండి. నాకైతే చాలా చాలా ఇష్టం. ఇప్పుడు ముందుగా మనం ఈ జీలకర్రని, వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మంచిగా దంచుకుందామండి. ఇలా దంచుకుంటే ఆ టేస్టే వేరు. అన్నంలో తింటే ఇంకా ఆహా అనాల్సిందే మరి. ఇప్పుడు మనం లాస్ట్గా ఈ దోసకాయ ముక్కలను కూడా వేసేసుకొని అలా 2 నిమిషాలు అయితే దంచుకుందామండి. ఇవి మరీ నలగవసరం లేదండి. ఆ పచ్చడిలోకి ఈ ముక్కలు కలిపితే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో పచ్చడికి తాలింపు అయితే వేసుకుందాం. పచ్చడిని అయితే సేమ్ బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుందాము. అలాగే దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. పోపు మంచిగా వేగిన తర్వాత దీనిలోకి పసుపు కూడా యాడ్ చేసుకుంటాను, చిటికెడు పసుపు. ఇప్పుడు పోపుని మొత్తాన్ని కూడా ఇలా పచ్చడిలోకి అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే మనకు అమ్మనైన దోసకాయ